అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి విజయ్ శివశంకర్. సో బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాన్నగారి గురించి చెప్పడానికి మీరు తప్పితే ఎవరు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ ఏం కోల్పోయిందో, డాన్స్ ఇండస్ట్రీ అందరం చూస్తూనే ఉన్నాం. అటు క్లాస్ కాదు, ఇటు మాస్ కాదు, ఎలాంటి సాంగ్ అయినా కానీ స్క్రీన్ మీద అబ్బా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రా, ఏం మాస్టర్ రా అని పేరు తెచ్చుకున్న మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్. ఒక నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్, కలైమామని, దాదాపు 10 లాంగ్వేజెస్లో 10,000 పైగా సాంగ్స్ చేసిన ఏకైక డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే శివశంకర్ మాస్టర్ గారు. ఏం చెప్తారు ఫస్ట్ గారు నాన్నగారి గొప్పతనం గురించి, నాన్నగారి సాంగ్స్, నాన్నగారి మంచితనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రోషన్ గారు. ప్లీజ్ కాల్ మీ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ యూనివర్సల్ హ్యూమన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్గా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన శివశంకర్ మాస్టర్ గారు ఒక పార్ట్ అయితే, యాక్చువల్లీ శివశంకర్ మాస్టర్ గారి గురించి ఇంకో ట్రూత్ పార్ట్ ఒకటి ఉంది. ఆ ట్రూత్ పార్ట్ అనేది నేను నా దారుగా నా పార్ట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఎవరు శివశంకర్ మాస్టర్ అనేది ప్రపంచానికి నేను చెప్పాలి. మాకు స్క్రీన్ మీద కనిపించిన శివశంకర్ మాస్టర్ గారే తెలుసు. ఎస్, మీకు అవుట్ ఆఫ్ ది వే శివశంకర్ మాస్టర్ ఎవరికి తెలీదు. సో మీకు తెలిసిందని ఒక డాన్స్ మాస్టర్ గారు శివశంకర్ మాస్టర్ గారు, ఒక కలైమామని శివశంకర్ మాస్టర్ గారు, నేషనల్ అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, గ్రేట్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, మళ్ళా నంది అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, క్లాసికల్ డాన్స్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, ఇవన్నీ విషయాలు తప్పితే ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి శివశంకర్ మాస్టర్ గారికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. అంటే మహాభారతంలో అర్జునుడి పాత్ర ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన పాత్ర శ్రీకృష్ణుడిది. అలాంటి మా కుటుంబంలో శ్రీకృష్ణుడి ఒక వ్యక్తి ఉన్నారండి. అతని పేరు నాగేశ్వరరావు గారు. ముద్దుగా మీరు నాగేష్ అని పిలుచుకుంటారు. అతను లేకపోతే ఇవాళ మీరు చూసే శివశంకర్ మాస్టర్ గారు అనేది సో అతను చేసిన లైఫ్ సాక్రిఫైస్, అతను ఎంతకంత తను లైఫ్ సాక్రిఫైస్ చేసారో మీరు శివశంకర్ మాస్టర్ గారిని చూస్తున్నారు. ఇదే జగత్ సత్యం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా నాన్న ఇండస్ట్రీలో. ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్ అంటే మేము ఉనిందేమో చెన్నై 1 ప్యారిస్ అనే చోట్లో. అప్పుడు నాన్నగారు వచ్చి సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ సలీం మాస్టర్ గారు 5 o'clock షార్ప్ 5 o'clock ఆయనకి రిహర్సల్. వర్షం వచ్చినా ఏమొచ్చినా షార్ప్ 5 o'clock రిహర్సల్ హాల్కి వెళ్ళాలి. 5:01కి వచ్చినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇక్కడ నుంచి చెన్నై 1 నుంచి ప్యారిస్ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళాలి, టీ నగర్కి వెళ్ళి ఇంకా చేరాలి. ఇంకా నాన్నగారికి సైకిల్ తోలడం తెలీదు, ఏమీ తెలీదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన సెల్ ఫోన్ నంబర్ ఆయనకు తెలీదు, ల్యాండ్ లైన్ నంబర్ ఆయనకు తెలీదు, కనీసం ఒక ఫ్రిడ్జ్ మెయిన్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆఖరి ఊపిరి వదిలేంత వరకు మహానుభావుడు పాపం ఆయన అకౌంట్ నంబర్ కూడా ఆయనకు తెలియదండి. ఆయన అలానే ఉన్నారు, అలానే పెరిగారు, అలానే ఉన్నారు. ఆయనకి డాన్స్ తప్పితే వేరే ఇంకేం తెలీదు. మీరు ఏమన్నా అడిగారంటే నాకు తెలీదు
అదేదో ఏమన్నా నాగేష్ని అడుగు, లేకపోతే ఒక స్టేజ్ ఆఖరికి మేము అన్ని పెరిగిన తర్వాత ఏమో అజయ్ని అడుగు అంటారు. మ్యాక్సిమం తమ్ముడే చూసుకుంటాడు. అజయ్ని అడుగు, లేకపోతే మగాపోతే ఏమైనా ఉంటే అరే పెద్దోడా ఏందిరా అని నన్ను పిలుస్తారు. అది కూడా ఏమైనా ఉంటే ముఖ్యమైనది, లేకపోతే మాక్సిమం తమ్ముడి దగ్గర చెప్తారు మీరు అంతే. పక్కా తమిళ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ? తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీ ఫ్యామిలీ. మేము మా తాతగారు ఫ్రమ్ రాజమండ్రి. మీకు తెలియంది అదే. మాకన్నా మీరు డాడీకి చాలా క్లోజ్ కదా. మేము పక్కా రాజమండ్రి అండి. తాత వాళ్ళు తాత పూర్వీగా అన్ని రాజమండ్రి. మా తాత వచ్చి ప్రాపర్ బనానా బిజినెస్ అండి. ఓకే. అది ప్రాపర్ బనానా బిజినెస్. అండ్ అప్పుడు సమ్ ఏకరాస్ ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్కి, మెయిన్ మార్కెట్ ప్యారిస్, ఓకే, కొత్తవాల్ చావడి అంటారు. అక్కడికి వచ్చేసి మెయిన్ మార్కెట్ హోల్సేల్ బిజినెస్ అక్కడ. ఇంకా సో ఇవన్నీ లారీలో వేసుకొని ప్రతిసారి రాను కుదరదు అనేసి ఇక్కడ ఇల్లు అన్ని చూసి పెట్టుకున్నాము. తర్వాత పెట్టేశారు. తర్వాత ఒక టైంలో ఒక లా ఒకటి సెట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఒక పర్సన్కి ఇంతే ఉండాలి, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఇంతే ఉండాలి అనే తప్పటికి కొంచెం తెలిసిన వాళ్ళ పేరు మీద అలా 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 రాసి పెట్టడం ఉండింది. దాని తర్వాత ఇంకేముంటది, అంతే గాలిలో కలిసిపోయింది. అందరూ మోసం చేసేసారు. దాదాపు ఎన్ని ఎకరాలు పోయి ఉంటుంది? ఉంటాయండి ఒక 70-80 ఎకర్స్ అంతే తాతగారికి. తాతగారు. తర్వాత ఉండింది మళ్ళా ఇంకా దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా చెన్నైలో బిజినెస్ బాగా గట్టిగా నడుస్తూ ఉన్నింది. అది కాకుండా అతనికి పర్సనల్ బిజినెస్ హ్యారీ అండ్ కో అనేసి మనం ఫుడ్ కలర్ బిజినెస్. సో అతనికి అప్పటికే పర్ డే మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే పర్ డే ఆయనకి మినిమం 5,000 to 7,000 రూపీస్ రన్నింగ్ బిజినెస్ ఆ రోజుల్లో. పెద్ద బిజినెస్ అయితే. అక్కడ ఎంట్రన్స్ అంటే ఇంకా ఈ వీధి ఫుల్. ఇంట్లో 4 ఆవులు. ఆయన పొద్దుట ఎర్లీ మార్నింగ్ 3 o'clock షార్ప్ 3 o'clock ఆయన వెళ్ళిపోతారు. వెళ్తే మళ్ళా 7 కన్నా ఇంటికి వచ్చేస్తారు. నాన్నగారు ఫస్ట్ మొత్తం అదే బిజినెస్ లో అంతే. ఓకే. మరి డాన్స్ అనేది ఎప్పుడు నాన్నగారికి డాన్స్ అనేది ఎలా ఒంట్లో పట్టిందంటే, నాన్నగారు వెన్ హీ వాస్ అట్ ఏజ్ ఆఫ్ 3 or 4 ఉండేటప్పటికి అలా సరదాగా బిడ్డని తీసుకెళ్ళి అలా స్ట్రీట్లో ఏదో వాక్ చేస్తూ ఉంటే పెద్దోళ్ళు ఏమైందంటే ఒక ఆవు ఏదో రోడ్లో అలా ఇలా కొంచెం బెదిరి అలా వెళ్ళింది. అప్పుడు అందరూ ఒకసారి ఉలికి పడి జర్క్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు నాన్నగారిని కింద పడేశారంట. అప్పుడు పడేసరికి ఈ అప్పుడన్నీ పెద్ద వాకిట్లు ఉంటాయి ఇల్లుకి, బాగా టీ కుడ్లో చేసిన పెద్ద వాకిట్లు. దాంట్లో నాన్నగారు ఇలా స్లిప్ అయి పడేశారు. పడేసరికి వెన్ను ముక్క అనేది ఇలా విరిగిపోయింది. సో ఇలా విరిగిపోయి అప్ టు 12 years దాకా అది ఫుల్ బెడ్ రిట్టెడ్, ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నారు. సో ఇంకా ఏ పొజిషన్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ ఇట్నే ఇలానే ఏ ఉన్నా సరే. ఇంకా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిందంటే 5th standard ఇంకా చేర్చింది. ఇంకా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోనే ఇంకా ఫుల్ చేయించింది. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఒక బోట్ లాగా చేయించి దాంట్లో పడుకోబెట్టి ఇంకా తినేది మిగతా విషయాలన్నీ దాంట్లోనే. ఓకే. అప్ టు హిస్ 12 years వరకు దాంట్లోనే. సో ఏజ్ పెరిగే కొద్ది సెట్ అయింది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దు దానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, దానికి విషయాలు, దానికి ఇంకా మందులు అన్నీ చేసి ఇంకా నిదానంగా మెల్లమెల్లగా సెట్ అయ్యి, దాని తర్వాత ఇంకా సెట్ అయ్యే కొద్దీ ఇంకా బిడ్డ కూడా పెరుగుతున్నాడు కదా, అతను కూడా ఏదైనా యాక్టివిటీ ఉండాలి కదా అనేసి మెల్లగా నిదానంగా వీల్ చైర్లో కూర్చోబెట్టి, అప్పుడు
ఈ థియేటర్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. వాటిలో నిదానంగా వెళ్ళి ముందుగానే టికెట్ తీసుకొని థియేటర్ షోస్కి తీసుకెళ్ళి కూర్చోబెడితే అప్పుడు డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చూసేవాడు. సో అప్పట్లో ఈ హావభావాలు, ఈ డ్యాన్సు, అది ఆ రసాలు చూడడం ఆ నాన్నకు ఎక్కిపోయి, సో మనం కూడా ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలి, సో ఆ ఆర్ట్ అనేది మనం నేర్చుకోవాలి. అది అది కొంచెం కొంచెంగా నిదానంగా ఇప్పుడు ఈ విషయం తాతగారి దగ్గర ఎలా చెప్పాలి? అప్పుడు ఒకే ఒక ఫ్రెండ్ నాగేశ్వరరావు, రే ఎలాగైనా నేర్చుకోవాలిరా, నాన్న దగ్గర ఎలా చెప్పాలిరా, భయంగా ఉంది, చూద్దాంరా నిదానంగా చెప్తాంరా ఏముందిరా నువ్వు నేర్చుకో. అది కూడా క్లాసికల్ నేర్చుకోవాలని ఆయన. సమ్ ఆర్ట్ నేర్చుకోవాలి ఎలాగైనా సరే. నేను ఒక వైజయంతిమాల అలా చెయ్యాలి, ఒక పద్మిని లాగా చెయ్యాలి, అలా అంత ఒక ప్యాషన్ అతనిలో కలిగింది. ఇంకా దానికి ముందుండి నడిపింది కూడా నాగేష్ మామనే.